దక్షిణాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ల ధాటికి భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 3 రోజుల్లోనే మ్యాచ్ ముగియగా ఇక్కడ ఈడెన్ వికెట్ పై తీవ్రంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. క్లిష్టంగా మారిన పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు ఆటగాళ్లంతా ఇబ్బందులు పడ్డారు. విపరీతంగా టర్న్ బౌన్స్ అవడం సవాల్ విసిరింది. పలువురు మాజీ ఆటగాళ్లు, కామెంటేటర్లంతా ఈడెన్ పిచ్ పై తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. కొందరేమో ఇలాంటి పిచ్లతోనే టెస్ట్ క్రికెట్ ను చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ పైనే అంతా వేలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గంభీర్ పై వస్తున్న విమర్శలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ స్పందించారు. గంభీర్ ను విమర్శించడాన్ని తప్పుబట్టారు. గౌతమ్ గంభీర్ అని విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శల్లో చాలా వరకు వ్యక్తిగత దురుద్దేశాలతోనే ఉన్నవని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇలాంటివి మానుకుంటే మంచిదని ఆయన చెప్పుకొచ్చారు.